హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 1 ఎగ్జామ్ రాక 11 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. లెక్కల్లో మునిగి తేలుతున్నారు. కొంతమంది కన్ఫర్మేషన్లో ఉన్నారు. అమ్మాయిలైతే 60కి పైన, అబ్బాయిలైతే 70కి పైన వచ్చిన వాళ్ళు మెయిన్స్ అనేదాన్ని ఖచ్చితంగా మీరు మొదలు పెట్టవచ్చు. ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తేనే పర్ఫెక్ట్గా ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే బీసీఏ ఉమెన్స్ కానీ, ఎస్సీ ఉమెన్స్, ఎస్టీ ఉమెన్స్ మీరు దాదాపుగా 45-50 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మెయిన్స్లో మీరు రెడీ కావడమే బెటరు. 70 మార్కుల పైన వచ్చినటువంటి బీసీడీ, బీసీబీ, ఓసీ అభ్యర్థులు అనేవాళ్ళు 70కి పైన వస్తేనే మనము లైన్లో ఉంటాము. ఎస్సీ కానీ ఎస్టీ జెంట్స్ 70కి లోపు వచ్చినా కూడా మెయిన్ సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అశోక ఆన్లైన్ అకాడమీ ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ కోచింగ్ అనేది ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆఫ్లైన్లో అయితే ప్రస్తుతానికి తెలంగాణ మూమెంటు, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, గవర్నెన్సు, సోషియాలజీ సబ్జెక్టులని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అవసరమైతే మిగతా సబ్జెక్టులు కూడా స్టార్ట్ చేస్తాము. మరి ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఆఫ్లైన్లో ఎలా ఉంటుంది, ఆన్లైన్లో ఎలా ఉంటుంది, కంప్లీట్గా డీటెయిల్స్ దీంట్లో ఇస్తూనే మన ఫ్యాకల్టీ యొక్క గైడెన్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో పాలిటీ సారు, అలాగే ఎస్ఎన్టీ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో బోధించేటటువంటి మనకు అవినాష్ సార్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు కూడా మీకు ఇప్పుడు లైన్లోకి వచ్చి చెప్పే ఒక ప్రయత్నం చేస్తారు. అశోక ఆన్లైన్ అకాడమీ గ్రూప్ 1 సంబంధించి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాము. చూసే ఒక ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్ కనుక చూస్తే గ్రూప్ 1 మెయిన్స్ ఆల్రెడీ ఫిలిమ్స్ అయిపోయింది. మీకు క్వాలిఫై అవుతామనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మధ్యస్థంగా అయితానా కాదన్న డౌట్ ఉన్న వాళ్ళు చదవండి. కోచింగ్లో జాయిన్ కావాలా వద్దనేది మీ యొక్క అంటే అయితానని మీ 6th కనుక చెప్తే కోచింగ్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయవచ్చు. కంపల్సరీ గైడెన్స్ అయితే కంపల్సరీ కావాలా. ఓన్గా ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే మాత్రం కొంత ఎక్కువ టైం తీసుకోవడానికి అవకాశం ఉంది. తక్కువ టైం కాబట్టి కంపల్సరీ గైడెన్స్ విత్ క్లాసెస్ కావాలి. ఆన్లైన్ ఫుల్ కోర్స్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది విత్ ఎగ్జామ్స్ దాదాపుగా 1000 క్వశ్చన్లతో. దాంట్లో ప్రతి పేపర్కి 150 క్వశ్చన్లు, 5 గ్రాండ్ టెస్ట్లు అనేవి దీంట్లో భాగంగా ఈ ఫుల్ కోర్సులోనే అందుబాటులో ఉంటాయి. విత్ ఎగ్జామ్స్ అండ్ క్లాసెస్ మొత్తం కలిపితే 50,000గా. క్లాసెస్కి ఎగ్జామ్స్కి వేరే ఏముండదు, 2 కలిపి కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే 6 పేపర్లకు సంబంధించి అన్ని ఇండివిజువల్ సబ్జెక్ట్ అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ మూమెంటు, కేర్ ఆఫ్ అడ్రస్ అశోక ఆన్లైన్ అకాడమీ, అశోక్ సారు. మీరు ఎక్కడ విన్నా కూడా తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ మీకు ఎక్కడ కూడా న్యాయం జరగదు. తెలంగాణ అంశాలకే కేర్ ఆఫ్ అడ్రస్ అశోక్ ఆన్లైన్ అకాడమీ. అద్భుతమైనటువంటి ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి, అలాగే మీరు ఫుల్ కోర్సు కనుక మేము ఇండివిజువల్ కూడా వెళ్తామంటే వెళ్ళే ఒక ప్రయత్నం చేయవచ్చు. లేదు మా ఒక దగ్గర కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటేషన్లో మొత్తం మాకు కావాలంటే కూడా ఫుల్ కోర్సులో జాయిన్ కావచ్చు. ఇండివిజువల్ కోర్సు ఈచ్ వన్ కోర్సు 10,000 ఉంటుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ తెలంగాణ జాగ్రఫీ కానీ, అలాగే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, సోషియాలజీ, పాలిటీ, గవర్నెన్స్ ఇలాంటి ఇండివిజువల్ సబ్జెక్టులు కావాలనుకుంటే 5,000 రూపీస్ ఉంటుంది. టోటల్గా ఫుల్ కోర్స్ కావాలంటే 50,000 ఉంటుంది. ఈచ్ వన్ ఇండివిజువల్ కోర్స్ కావాలంటే 10,000 రూపీస్ అనేది ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ప్రైసెస్ సంబంధించి. దాంతోపాటుగా ఈ ఫుల్ కోర్స్ అనేది మనకు తెలుగు మీడియంలో అందుబాటులో ఉందండి. ఇంగ్లీష్ మీడియంలో ఫుల్ కోర్స్ లేదు. కొన్ని సబ్జెక్టులు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. తెలుగు మీడియంలో మాత్రం కంప్లీట్గా ఫుల్ కోర్స్ ఉంది. తెలంగాణ మూమెంట్ మాత్రం మీరు ఇంగ్లీష్ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా నా క్లాస్ వినాల్సిందే, తెలుగు మీడియం అయినా వినాల్సిందే. అలా ఇంగ్లీష్ మీడియం కనుక కోర్సెస్ కనుక చూస్తే జియోగ్రఫీ అండ్ ఎస్ఎన్టీ
జాగ్రఫీ 50 మార్కులు, ఎస్ఎన్టీ 100 మార్కుల పేపర్ మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఆఫ్లైన్లో గ్రూప్ 1 మెయిన్స్ ఆఫ్లైన్లో తెలంగాణ మూమెంటు రేపు 26వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 గంటల నుంచి 8 గంటల మధ్య 5 to 8 PM మధ్య తెలంగాణ మూమెంటు అండ్ తెలంగాణ హిస్టరీ రెండు కలిపి నేనే టీచ్ చేస్తాను. 200 మార్కుల పేపర్ సంబంధించి ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీనికి సంబంధించిన ఫీజు వచ్చేసి మొత్తం ఫుల్గా కావాలనుకుంటే 15,000, కేవలం మూమెంట్ కావాలనుకుంటే మాత్రము 10,000 రూపీస్ అనేది మనకు ఫీజుగా స్ట్రక్చర్గా ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ కావాలంటే 15,000 ఉంటుంది, కేవలం మూమెంట్ కావాలంటే 10,000 రూపీస్ ఉంటుంది. ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా సేమ్ ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది, అర్థం చేసుకోవచ్చు. అలాగే పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి 3 ఫుల్ కోర్స్ అయితే మీకు 12,000 ఫీజు ఉంటుంది. ఇండివిజువల్గా అయితే 5,000 రూపీస్ మీకు కోర్స్ అనేది మీకు ఆఫ్లైన్లో మనకు సీనియర్ ఫ్యాకల్టీ మనకు గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఆన్లైన్లో చెప్పినటువంటి సారు పాలిటీ సారు నరేష్ సారు ఈ 3 సబ్జెక్టులు కూడా డీల్ చేస్తారు. పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ మొత్తం కూడా డీల్ చేస్తారు కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఆఫ్లైన్ ప్రస్తుతానికి ప్రోగ్రామ్. ముందు ఎకానమీ కానీ ఇంకా జనరల్ ఎస్ఏ కానీ లాంటి అంశాలు స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ అనే దాన్ని మేము ఆఫ్లైన్లో అందజేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇదే సేమ్ ఆఫ్లైన్లో కూడా టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. కేవలం మాకు ఎగ్జామ్స్ మాత్రమే కావాలి అన్న వాళ్ళకు ఇది అవకాశం ఉంటుంది. దీంట్లో కాన్సెప్ట్ చూడండి, టోటల్గా 6 పేపర్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. దీనికి ఫీజు వచ్చేసి 25,000 రూపాయలు ఉంటుంది. మీరు ఆఫ్లైన్లో అయితే ఆర్టిస్ట్ క్లాసుల్లో రాసుకోవచ్చు, ఆన్లైన్లో అయితే మీరు ఆన్లైన్లో రాసుకొని మాకు వాట్సాప్లో కానీ మెయిల్ కానీ పంపిస్తే అవి మీరు డౌన్లోడ్ చేసుకొని వాటి ప్రింట్అవుట్ తీసుకొని కరెక్షన్ చేసి మళ్ళీ మీకు వాటి స్కాన్ చేసి ఆ పేపర్లు అనేవి మళ్ళీ మీకు పంపిస్తాము. రెగ్యులర్గా ఉంటాయి. టోటల్గా మేము క్వశ్చనేర్ తయారు చేసి యాప్లో పెడతాం. యాప్లో పెడతాం. దానిలో మీ ఇష్టం ఉన్న టైంలో ఎప్పుడైనా రాసి మాకు పంపొచ్చు. ఈ టైంలోనే రాయాలా, ఇప్పుడే రాయాలని కండిషన్లు మేమేం పెట్టడం లేదు. ఎందుకంటే కండిషన్లు పెడితే సాధ్యం కాదు. కొంత ఎంప్లాయీస్ ఉంటారు, కొంత వేరు పనులు పోతారు. ఆ టైంలో కాదు, మీ ఇష్టం ఉన్న టైంలో రాసి పంపొచ్చు. మొత్తంగా 1000 క్వశ్చన్లకు సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించాం. 1000 క్వశ్చన్స్, కనీసంగా 1000 క్వశ్చన్లలో మీరు ఎంత లేదన్న ఒక 500 క్వశ్చన్లన్నా ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి. 500 క్వశ్చన్లను కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలా. ప్రతి టాపిక్ సంబంధించి, టాపిక్ అంటే సబ్జెక్టు, పాలిటిక్స్ సంబంధించి ఒక 10-15 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఇచ్చే ఎగ్జామ్ పెట్టే దానిలో ఒక 10-15 ఎగ్జామ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. జాగ్రఫీలో ఒక 10-15 క్వశ్చన్లు, మొత్తం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయము. కొన్ని 10 నుంచి 15 క్వశ్చన్లు మీకు ఎలా రాయాలా, దానికి ఐడియాలజీ ఏంటి, ఇంట్రడక్షన్ పార్ట్ ఎట్లా ఉండాలా, కాంటెంట్ ఎట్లా ఉండాలా, కన్క్లూజన్ ఎట్లా ఇవ్వాలా అనేవి నేర్పించడం కోసం ఒక 10-15 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మిగతా అన్ని మీతో రాపిస్తాము, వాటి కరెక్షన్ చేస్తాము. దాంట్లో మీరు ఏ లోపాలు ఉన్నాయి, అసలు కాంటెంట్ కరెక్ట్ తీసుకున్నారా లేదా, టాపిక్స్ అన్న కవర్ అయినా కాలేదా, ఏ అంశాలు మిస్ అవుతున్నారు, మీకు లాంగ్వేజ్ ఎట్లా ఉంది, పదాల పొందిక ఎట్లా ఉన్నది, రైటింగ్ ఎట్లా ఉన్నది, ఎంత టైంలో రాస్తున్నారు, ఎలా రాయాలా, ఇంట్రడక్షన్ పార్ట్ ఎన్ని లైన్లు ఉండాలా, కన్క్లూజన్ ఎన్ని లైన్లు ఉండాలా, బాడీ ఆఫ్ ద కాంటెంట్ ఎన్ని లైన్లు ఉండాలా, మొత్తంగా ఆ 10 మార్కులకు సంబంధించినటువంటి 180 వర్డ్స్ వచ్చినాయా రాలేదా, ఎంత టైంలో రాశారు అన్నటువంటి అన్నిటి కూడా బ్యారేజ్ వేస్తూ ఎప్పటికప్పటికి మీకు అనలైజ్ చేస్తూ అవసరమైతే ప్రత్యేకంగా ఆదివారాల లాంటి టైంలలో లైవ్లో కూడా వచ్చేసి మీ యొక్క డౌట్లు కూడా అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసే ఒక ప్రయత్నం చేస్తాం. టెస్ట్ సీరియస్ అనేది చాలా సీరియస్గా, అశోక్ ఆన్లైన్ అకాడమీ చాలా సీరియస్గా ఏదైనా మొదలుపెట్టామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పటికి గ్రూప్ 2లో తెలంగాణలోనే ఎక్కువ అడ్మిషన్లు కలిగినటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఏంటంటే అశోక్ ఆన్లైన్ అకాడమీ. తక్కువ ఫీజుతో ఎక్కువ మందికి రీచ్ అయ్యాము గ్రూప్ 2 విషయంలో. కానీ గ్రూప్ 1లో తక్కువ ఫీజు పెడితే అది వర్కౌట్ కావడం లేదు.
ఎందుకంటే ఫ్యాకల్టీలు ఉంటాయి, క్వశ్చన్ పేపర్ తయారు చేయాలా, ఆన్సర్లు తయారు చేయాలా, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలా, మళ్ళీ మీకు పంపాలా, ఎక్స్ప్లెనేషన్ చేయాలా, కోర్స్ అందుబాటులో ఇవ్వాలా. దీనికి ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కోచింగ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి తక్కువ ఫీజుతో పెడితే కనీసం ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేయలేని పరిస్థితులు ఉంటుంది కాబట్టి మినిమం ఫీజు అనేది పెడతా ఉన్నాం. ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్లో ఒక నారాయణ చైతన్య లాంటి ఎగ్జామ్లు ఇంటర్మీడియట్ విద్యార్థికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే కొంతమంది పిల్లలు అంటే తల్లిదండ్రులు కాన్వెంట్ స్కూల్ చేసేవాడికి 70,000 ఫీజు కడుతున్నారు, కానీ మీ గ్రూప్ 1 వచ్చేసరికి అరే ఇంత ఫీజు కట్టాలని ఒక అనుమానాలు మీలో తలెత్తున్నాయి. అంటే ఒక ఎల్కేజీ వాడికి యూకేజీ కాడి ఫస్ట్ క్లాస్ వాడికి 60,000 70,000 కట్టినట్టు తల్లిదండ్రులు తన సొంత అవసరమైనటువంటి ఎగ్జామ్స్ రాయడానికి ఫీజులు కట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. జీవితానికి సంబంధించిన అంశం. ఎందుకంటే ఒక్కసారి గ్రూప్ 1 ఆఫీసర్ అయితే మీరు ఫ్యూచర్లో ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాణించడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా సీరియస్. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద ఎగ్జామ్ ఏమిటంటే గ్రూప్ 1 కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మనం మొత్తంగా టోటల్గా 6 పేపర్లు ఉంటాయి. 6 పేపర్లు ఉంటే పేపర్ 1లో జనరల్ ఎస్సే ఉంటుంది. మనకు 6 టాపిక్లు ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ 10 క్వశ్చన్లు పెడతాం. 6 టాపిక్లు ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ పైన 10 క్వశ్చన్లు ఇస్తాం. 60 క్వశ్చన్లు మీరు రాయాల్సి వస్తుంది. దానితో పాటుగా గ్రాండ్ టెస్టులు కూడా 5 గ్రాండ్ టెస్టులు పెడతాం. 5 గ్రాండ్ టెస్టులు పెడతాం. 5 గ్రాండ్ టెస్టులు పెడతానికి 30 క్వశ్చన్లు, మామూలుగా 60 క్వశ్చన్లు. అంటే మొత్తంగా మీరు జనరల్ ఎస్సే అనేవి ఎన్ని రాయాల్సి ఉంటుంది? మినిమంగా 90 క్వశ్చన్లు రాయాల్సి వస్తుంది. 90 క్వశ్చన్లు అంటే చాలా ఎక్కువ. మీరు కనీసం దీంట్లో ఒక 50 క్వశ్చన్లు రాసినా చాలా సంతోషమే. కాబట్టి జనరల్ ఎస్సేలో 90 క్వశ్చన్లు, పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ అనే 3 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్టులకు వెళ్ళి 50 క్వశ్చన్లు పెడతాం. 50 50 50 150 ఉంటాయి. దానితో పాటుగా 5 గ్రాండ్ టెస్టులు పెడతాం. 5 గ్రాండ్ టెస్టులు అంటే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో ఎన్ని ఉంటాయి? 75 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఒక్కొక్క పేపర్లో దీంట్లో 15 వస్తాయి. 15 × 75 మళ్ళీ 75 క్వశ్చన్లు వస్తాయి. 150 + 75 అంటే 225 క్వశ్చన్లు మీకు ఇస్తాం. మీరు 225 క్వశ్చన్లు రాయగలుగుతారంటే కూడా కష్టమే, కానీ మేమైతే నిర్వహిస్తాం. కనీసం 50 to 60% ఆఫ్ క్వశ్చన్లన్నా మీ చేత ప్రాక్టీస్ చేసే విధంగా మేము ప్లానింగ్ చేసినాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. 5 గ్రాండ్ టెస్టులు, ఈచ్ వన్ పేపర్కి 150 క్వశ్చన్లు. 150 క్వశ్చన్లు ఉంటాయి కూడా అర్థం చేసుకోండి. పేపర్ 3లో పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ ఈచ్ వన్ టాపిక్కి వెళ్ళి 50 క్వశ్చన్లు, మొత్తంగా మళ్ళీ గ్రాండ్ టెస్టులు 5. అలాగే పేపర్ 4లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, అలాగే డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మరొక టాపిక్ ఉంది కాబట్టి ఇది ఒక 150 క్వశ్చన్లు, గ్రాండ్ టెస్టులు 5 ఉంటాయి కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే పేపర్ 5లో 150. సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది 100 మార్కులకు ఉంటుంది. డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది 50 మార్కులకు ఉంటుంది. కానీ 150 మార్కులకు 150 క్వశ్చన్లు పెడతా ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోండి. అలాగే టోటల్గా తెలంగాణ మూమెంట్లో 150 క్వశ్చన్లు రావు. వాస్తవంగా 100 క్వశ్చన్లు మించి ఉండవు కాబట్టి మీ చేత మీకు 100కు పైన క్వశ్చన్లు అనేవి ప్రాక్టీస్ చేపిస్తాం. మళ్ళీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. కాబట్టి 5 గ్రాండ్ టెస్టులు. ఒక్కొక్క గ్రాండ్ టెస్టులో మీరు రాయాల్సిన క్వశ్చన్లు ఎన్ని ఉంటాయంటే మీకు 78 క్వశ్చన్ రాయాలా. ఇక్కడ మీరు 2 క్వశ్చన్లు ఏమండి, ఒకటే క్వశ్చన్ ఇస్తాం. మీకు ఎగ్జాములో 2 క్వశ్చన్లు ఇస్తాడు, కానీ రాయాల్సింది ఎంత? ఒకటే క్వశ్చన్ రాయాలి. కాబట్టి మేము ఒకటే క్వశ్చన్ ఇస్తాం. 5 ఎగ్జాములు పెడతాం. 5 ఎగ్జాములు అంటే 78 × 5. 78 × 5 అంటే దాదాపుగా 400 క్వశ్చన్లు అండి. నియర్ బై అంటే 390 క్వశ్చన్లు ఎగ్జామ్ పెడతాం. 400 క్వశ్చన్లు పైన 600 క్వశ్చన్లు వస్తాయి. ఎందుకంటే మనకు 6 పేపర్లు కాబట్టి దాదాపుగా 600 క్వశ్చన్లకు పైనే 800 క్వశ్చన్లు వస్తాయండి. 150 750 పైన 60 810 క్వశ్చన్లు వస్తాయి. 810 క్వశ్చన్లు ప్లస్ 400 క్వశ్చన్లు 1210 క్వశ్చన్లతోని మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. కనీసం మీరు దాంట్లో 600 క్వశ్చన్లన్నా కంపల్సరిగా రాయాలా. రాస్తేనే మీరు లైన్లో ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, చెప్పేది ఏంటంటే దిగుతనేం బరాబరి దిగు, లేకపోతే వదిలిపెట్టు. సగం సగం పని చేయకు. సగం పని చేస్తే నీకు ఒక 600 మార్కులకు ఉద్యోగం రావాల్సి ఉంటే నీకు 550 వచ్చి ఆగిపోతాం. మరి ఏంటి లాభం? ఒక 6 నెలల పాటు సీరియస్ కష్టపడి దగ్గరికి వచ్చిపోతే అంతకు మించినటువంటి తప్పిదం ఇంకోటి ఉండదు. కాబట్టి దిగుతనేం బరాబరి దిగు. ఎందుకంటే ఒక్క పోస్టుకి 50 మంది ఉంటారు. 49 మందిని దాటి 50వ వ్యక్తిగా నువ్వు ఉండాలా. ఇంటర్వ్యూ కూడా లేదు.
ఇంటర్వ్యూ కూడా లేదు. కాబట్టి రైటింగ్ స్కిల్సే చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో నేను 4 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటా ఉద్యోగం కొడతాంటే కుదరదు. కంప్లీట్గా నీ థియరీ పైన నువ్వు రాసే విధానం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం మొత్తంగా 1200 క్వశ్చన్లతో ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. టోటల్గా 1200 క్వశ్చన్లు ఎగ్జామ్ పెడతాం విత్ క్లాసెస్ మొత్తం కలిపితే 50,000. ఓన్లీ ఎగ్జామ్సే రాసుకుంటా అంటే 25,000 ఉంటుంది. క్లాసులు కావాలి, 2 కావాలంటే మాత్రం 50,000 ఉంటుంది. కాబట్టి చాలామంది కేవలం క్లాసెస్కి మాత్రం 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మేము క్లాసెస్ విత్ ఎగ్జామ్స్ 2 కలిపి 50,000లో మీకు అందుబాటులోకి ఇస్తున్నాం. ఆల్రెడీ ఫిలిమ్స్ కంటే ముందే మన దగ్గర చాలామంది జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వాళ్ళందరూ సంతృప్తిపరుచున్నాం. మన దగ్గర ఫిలిమ్స్ జాయిన్ అయిన వాళ్ళల్లో దాదాపుగా 95% మంది క్వాలిఫై అవుతున్నారు. 95% అశోక ఆన్లైన్ అకాడమీలో ఫిలిమ్స్ కోచింగ్ తీసుకుంటే ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళల్లో 95% మంది క్వాలిఫై అవుతున్నారు. మెయిన్స్ కూడా చాలా సీరియస్గా ఉంటాయి. మీకు ఏ డైరెక్టర్ ఎవరు కూడా మీతో మాట్లాడరు, కానీ నేను మాత్రం మాట్లాడుతాను, అందుబాటులో ఉంటాను, గైడెన్స్ ఇస్తాను, మొత్తం దాని మీదనే కసరత్తు చేస్తాను. పైగా రైటింగ్ స్కిల్స్ అంటే ఏందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే 15 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేశాను. పదజాలం ఎలా ఉండాలా, రాసే పొందిక ఎలా ఉండాలా అనే నేపథ్యంలో మీకు అన్నీ కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ మాట్లాడుతూ చేస్తాను. లైవ్లో కూడా క్లాసెస్ ఇస్తాను. ఎన్నో జనరల్ వీడియోస్ కూడా మీకు ఎన్నో క్లాసులు చేసి ఇప్పటికీ గ్రూప్ 1 పైన చాలా మీకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రేపటి సంది కూడా యూట్యూబ్లో కూడా మీ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్స్ ఎట్లా ఉండాలా, క్వశ్చన్ ఆన్సర్ ఎలా రాయాలన్న నేపథ్యంలో మీ అన్నీ కూడా మీ ముందు ఉంచే ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మళ్ళొకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. మొత్తంగా గ్రూప్ 1 మెయిన్ సంబంధించిన కోర్స్ అండి. మొత్తం 50,000 ఉంటే విత్ ఎగ్జామ్స్. కేవలం ఎగ్జామ్స్కే దీంట్లో 25,000 కట్టాల్సి వస్తుంది కేవలం ఎగ్జామ్స్కే. కాబట్టి మేము కోర్స్ అనేది చాలా తక్కువకే ఇస్తున్నామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్లలో ఎగ్జామ్ ఫీజు వేరే ఉంది, కోర్స్ ఫీజు వేరే ఉంది. మీరు 2 కలిపి ఇస్తున్నాం. మీరు కేవలం ఎగ్జామ్స్ కావాలనుకుంటే కూడా దీంట్లో మీరు జాయిన్ కావచ్చు. దానితో పాటుగా ఇండివిజువల్ సబ్జెక్ట్ కూడా ఎగ్జామ్ నిర్వహిస్తాం. ఇండివిజువల్ సబ్జెక్ట్ కూడా క్లాసెస్ ఇస్తాం. క్లాసులో జాయిన్ అయిన వారికి ఆటోమేటిక్గా మీకు ఆ క్వశ్చనర్ కూడా ఇస్తాం, రాసి పంపిస్తే కరెక్షన్ చేస్తాం. కానీ దానికి సంబంధించిన ఒక ప్రణాళిక సపరేట్గా మనం డిజైన్ చేస్తాం. కాబట్టి అర్థం చేసుకోండి. ఎనీ ఇండివిజువల్ మూమెంట్ అంటే మీరు ఎక్కడ పోయినా వర్కౌట్ కాదు, కేవలం మన దగ్గరికి వస్తే మాత్రమే వర్కౌట్ అయ్యేది కూడా అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో జాగ్రఫీ అండ్ ఎస్ఎన్టీ అనే అందుబాటులో ఉండే కోర్సెస్గా చూసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్లో రేపు ఎప్పుడు 26వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుందండి. 26వ తారీఖు నాడు 26th అక్టోబర్ 5 గంటల నుంచి 8 గంటల వరకు డెమో అనేది ఉన్నది. అలాగే గ్రూప్ 2కు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు తెలంగాణ మూమెంటు, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ 2 కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకుంటే గ్రూప్ 2 కావచ్చు, ఇది గ్రూప్ 1. గ్రూప్ 1 ఏమో ఈవినింగ్ ఉంటుంది, గ్రూప్ 2 ఏమో మధ్యాహ్నం మనకు పొద్దుగాల ఉంటుంది. గ్రూప్ 2 పొద్దుగాల, ఈవినింగ్ గ్రూప్ 1 ఉంటుంది. అలాగే పాలిటీ, గవర్నెన్స్ అండ్ సోషియాలజీ కూడా మన దగ్గర ఆఫ్లైన్లో మీకు కోచింగ్ ఇస్తూ ఉన్నాం. ఇవి November 1 నుంచి స్టార్ట్ అవుతాయి. మన దగ్గర సీనియర్ ఫ్యాకల్టీ నరేష్ సార్ అందుబాటులో ఉన్న అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒక కాన్సెప్టు. అలాగే మనకు టోటల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అందిస్తాం 25,000 ఉన్న కోర్సుగా. మన దగ్గర ఫ్యాకల్టీ కనుక మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేస్తే మనకు ఇక్కడ చూడండి, మీకు తెలంగాణ మూమెంటు, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ మొత్తంగా 300 మార్కులు నేనే స్వయంగా డీల్ చేస్తాను. క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాము, మెటీరియల్ ఇస్తాము. జాయిన్ అయిన వారి క్లాసులో జాయిన్ అయిన వారికి మాత్రం మెటీరియల్ ఉంటుందండి. ఒట్టిగా మెటీరియల్ ఎవరికైతే ఒట్టిగా మెటీరియల్ అమ్మడం అలాంటివి అయితే ఉండదు. క్లాసెస్ జాయిన్ అయిన వారికి మాత్రం మెటీరియల్ ఇస్తాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఎకానమీ మనకు ప్రభాకర్ చౌటి సార్ ఉంటాడు, ఉబ్బు రమేష్ సార్ ఉంటాడు. అలాగే ఎకానమీ 3rd ఎన్విరాన్మెంట్ ఇష్యూస్లలో జగదీష్ సార్ ఉన్నారు. అలాగే పాలిటీ అండ్ గవర్నెన్స్ ఆన్లైన్లో మనకు నరేష్ సార్ చెప్తున్నారు. ఆన్లైన్లో అయితే సోషియాలజీ సార్ చెప్తున్నారు. ఆఫ్లైన్లో అయితే నరేష్ సారే సోషియాలజీ కూడా నరేష్ సారే చెప్తాడు. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా మనకు హిస్టరీ మొత్తం నేనే చెప్తాను. జియోగ్రఫీ క్లాసెస్ కూడా మనకి జగదీష్ సార్ చెప్తారు.
జాగ్రఫీ జగదీష్ సార్ చెప్తారు. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కూడా జగదీష్ సార్ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎస్ఎన్టీ కనుక చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో మీకు అవినాష్ సార్ చెప్పారు. తెలుగు మీడియంలో అయితే మనకు ఇద్దరు సార్లు కూడా మనకు టీచ్ చేసే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మీకు తెలుగు మీడియంలో అయితే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సత్యనారాయణ సార్, మీకు టీశాట్ మనడిలో క్లాసెస్ చెప్పినటువంటి సత్యనారాయణ సార్ చెప్తారు. అలాగే బయోసైన్స్ కూడా మనకు అందుబాటులో ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎకానమీ వచ్చింది 300 మార్కులు నేనే చెప్తాను. అలాగే ఇక్కడ నరేష్ సార్ మనకు ఆన్లైన్లో అయితే 100 మార్కుల టీచ్ చేస్తారు. పాలిటీ అని గవర్నర్ చెప్తున్నారు, సోషియాలజీ శ్రవణ్ సార్ ఉన్నారు. ఆఫ్లైన్లో అయితే మాత్రం నరేష్ సార్ చెప్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్సలెంట్ ఫ్యాకల్టీల చేత యంగ్ అండ్ డైనమిక్ ఫ్యాకల్టీస్ చూస్తేందుకు ఒక 50 ఏళ్ళ పైన సంవత్సరాలు ఉన్నటువంటి ఫ్యాకల్టీ కాకుండా యంగ్ అండ్ డైనమిక్ అండ్ వర్క్ చేసేవాళ్ళు, ప్రస్తుత స్ట్రాటజీకి అనుగుణంగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే మేము చెప్పినట్టు క్లాసులలో ఫిలిమ్స్ క్లాసులలో మాకు అది హితబోధ పడింది. దాంట్లో చాలామంది 95% ఇక్కడ సక్సెస్ అవుతున్నారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. దీనిపైన ఇప్పుడు మనకు ఈ క్లాసెస్తో పాటుగా దీనిపైన అవగాహన గ్రూప్ అనే నేపథ్యంలో అవగాహన కల్పించడానికి గవర్నెన్స్ అండ్ పాలిటీ అండ్ సోషియాలజీ పైన ఇప్పుడు మనకు నరేష్ సార్ గారు మాట్లాడతారు. మీతోటి అది చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనకు నరేష్ సార్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీకు ఆన్లైన్లో ఎక్కడ పోయినా కూడా నరేష్ సారే కనపడతారు. ఏ ఇన్స్టిట్యూట్లో పోయినా కూడా నరేష్ సారే కనపడతారు. మనకు ఆఫ్లైన్లో కూడా ఇప్పుడు నరేష్ సార్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండిట్లో కూడా ఆల్రెడీ గ్రూప్ 2లోనైతే ఎంతమంది అంటే స్టూడెంట్స్ అంటే నరేష్ సార్ క్లాస్ అద్భుతంగా ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 1 కూడా అంతకు మించిన క్లాసెస్ నరేష్ సార్ అందిస్తున్నారు. ఆఫ్లైన్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అశోక్ నగర్లో పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ సోషియాలజీ 3 కూడా కంప్లీట్ పేపర్, 3rd పేపర్ మొత్తం కూడా నరేష్ సార్ టీచ్ చేస్తారు. ఆన్లైన్లో అయితే పాలిటీ అండ్ గవర్నెన్స్ 2 కూడా సార్ డీల్ చేశారు. అదే మాదిరిగా సోషియాలజీ ఆన్లైన్లో మాత్రం శ్రవణ్ కుమార్ సార్ క్లాసెస్ మనకు అందుబాటులో అంశంగా అర్థం చేసుకోవచ్చు. మరి పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ అనే కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ పైన నరేష్ సార్ మీకు కొంత కాన్సెప్ట్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తారు. దీనే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నెక్స్ట్ మీ మెయిన్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటిది దాదాపు చాలా వరకు మనకు అశోక్ సారు అంతకుముందు వీడియోస్లో కానీ ఈ వీడియోలో కానీ మీకు మోటివేషన్ చేయడమే కాకుండా మీ యొక్క విజయానికి సంబంధించి కావలసినటువంటి పూర్తి సమాచారంను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, సో మనకు మరి ఫిబ్రవరి, మార్చా, ఏప్రిల్లో మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది ఇంకా మనకు డిసైడ్ అవ్వలేదు. కానీ చాలామంది ఈ ఉన్న టైంలో మనకు 3 మంత్సా 4 మంత్సా ఎంత టైం ఉంటుంది అనేటువంటిది మనం చెప్పలేము. కాబట్టి ఉన్న సమయంలోనే మెయిన్స్కి సంబంధించినటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ను కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? సో ఇప్పటికిప్పుడు మీరు ఏ సబ్జెక్టులు ఏ విధంగా చదవాలి అనేటువంటి ఒక అవగాహన ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. సో దాదాపుగా కూడా కట్ ఆఫ్ ఏంది, ఎంతమందికి వస్తుంది, ఏ మార్కులు ఎబోవ్ ఉంటే వస్తుంది అనేటువంటిది మీ అందరికీ అవగాహన ఉంటుంది. దాని గురించి నేను ఏం చెప్పాను. సో ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటి అంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ సోషియాలజీ. సో ఈ 3 సబ్జెక్టులు అనేటువంటివి మనకు ఒక పేపర్గా ఏదైతే మనకు కంప్లీట్గా ఒక పేపర్గా ఉండేటువంటిది ఉందో, సో దానికి సంబంధించింది సో ఒక పేపర్గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో కంప్లీట్గా పాలిటీ కానీ మరి అదేవిధంగా గవర్నెన్స్ కానీ సోషియాలజీ కానీ. చూడండి, పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ అనేటువంటిది మొత్తం 150 మార్కులకు కానీ పేపర్ ఉందండి. ఈ 150 మార్కులలో ఒక్కొక్క సబ్జెక్ట్లో మనకు 5 యూనిట్స్ వస్తాయి. సిలబస్కు సంబంధించింది కంప్లీట్గా మీకు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను నేను. మీకు ఆఫ్లైన్ డెమో రోజు మీరు అటెండ్ అయినట్లయితే అదేంటిదంటే మనకు ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చినటువంటి 5 యూనిట్స్లో ఒక యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ తీసుకున్నా
5 యూనిట్ నుంచి మనకు ఒక యూనిట్ నుంచి 10 క్వశ్చన్స్ తీసుకున్న 5 యూనిట్స్ మొత్తం 50 క్వశ్చన్స్. అలా ఒక సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్, పాలిటీ నుంచి 50 క్వశ్చన్స్, గవర్నెన్స్ నుంచి 50 క్వశ్చన్స్, అదే మాదిరిగా సోషియాలజీ నుంచి 50 క్వశ్చన్స్, మొత్తం ఓవరాల్గా 150 క్వశ్చన్స్ అనేటువంటివి మీకు పూర్తి స్థాయిలో కాన్సెప్ట్ కంటెంట్ బేస్డ్గా మరియు ఫ్యాక్ట్ను కూడా యాడ్ చేసుకుంటూ కరెంట్ ఇష్యూస్ను కూడా యాడ్ చేసుకుంటూ ఈ 3 సబ్జెక్టులకు 150 క్వశ్చన్స్ నేను పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు ఒక యూనిట్ నుంచి 10 క్వశ్చన్స్ చెప్తున్నాము అంటే ఇక ప్రతి టాపిక్ నుంచి మీరు ఒక క్వశ్చన్ విన్నా కానీ 2-3 క్వశ్చన్లు మీరే అనాలిసిస్ చేసుకునేటువంటిది, 2-3 క్వశ్చన్స్ మీరే ఫ్రేమ్ చేసుకొని రాసేటువంటి నాలెడ్జ్ను ఇన్పుట్ను మీకు నేను క్లాసులో అందిస్తాను. ఓకేనా? సో ఈ రకంగా మనకు ఒక ప్రణాళికబద్ధంగా సిలబస్ బేస్డ్గా మరియు కాన్సెప్ట్ కరెంట్ ఇష్యూస్ను కంటెంట్ను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సిలబస్ను పూర్తిగా ఇన్ టైంలో కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఇక సార్ చెప్పినట్టుగా టెస్ట్ సిరీస్లు కూడా మీకు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో ఉంటుంది. సో ఆఫ్లైన్లో ఎవరైతే మాకు ఆల్రెడీ క్లాసులు జాయిన్ అవుతున్నారో వారితో పాటు టెస్ట్ సిరీస్ల కోసం స్పెషల్గా వచ్చినటువంటి వారు ఉంటారు. సో వారిపైన కూడా మేము ప్రతిదీ కూడా ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసిన తర్వాత దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మరి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గైడెన్స్ అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు మెయిన్స్ ప్రిపరేషన్లలో బుక్స్ను రెఫర్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. నంబర్ ఆఫ్ బుక్స్ చూడండి, నంబర్ ఆఫ్ బుక్స్ను రెఫర్ చేయడం వల్ల నాలెడ్జ్ వస్తుందేమో కానీ మీకు టెక్నిక్స్ రావు. అది గుర్తుంచుకోండి. ఈ మెయిన్స్కి సంబంధించి మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్లోనే చాలామంది తెలుసుకొని ఉన్నారు. ప్రిలిమ్స్లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. సో మెయిన్స్లో కూడా తప్పనిసరిగా గైడెన్స్ అనేటువంటిది అవసరము. మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ప్రాక్టీస్ కావాలి. దాంతోపాటుగా షార్ట్ టర్మ్లో మనకు ఎక్కువగా క్వశ్చన్స్ రాసే అంత నాలెడ్జ్ అనేటువంటిది టెక్నిక్స్ అనేటువంటిది రావాలి. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మనకు ఈ ఆఫ్లైన్ బ్యాచ్లో మీకు అందించడం జరుగుతుంది. ఇక పాలిటీ గవర్నెన్స్ అంతా కూడా మనకు కాన్సెప్ట్తో పాటు కరెంట్ ఇష్యూస్ని యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సొసైటీ చాలామందికి సొసైటీకి సోషియాలజీ అని చెప్పేసి అంటున్నాం. సరే ఎనీవే ఏ సబ్జెక్ట్ అయినా సొసైటీ సబ్జెక్ట్ అన్నా సోషియాలజీ సబ్జెక్ట్ అన్నా ఒకటే. ఆ సబ్జెక్ట్లో 50 మార్కులకు సంబంధించినటువంటి పేపర్ కాబట్టి దాన్ని కూడా సో ఈ మధ్య కాలంలో మీరు ప్రిలిమ్స్లో చూసినటువంటి క్వశ్చన్స్ మీరు సొసైటీ నుంచి చూస్తే అన్నీ కూడా పాలసీస్ మీదనే ఇచ్చాడు. అన్నీ పాలసీ బేస్డ్ మీదనే క్వశ్చన్స్ ఇచ్చాడు. కాబట్టి పాలసీస్ను బేస్ చేసుకొని ప్రతి పాలసీని బేస్ చేసుకొని మనకు ఆ క్లాసెస్ అనేటువంటి జరుగుతుంది. అర్థమవుతుందా? ఉదాహరణకి ఇప్పుడు మనకు జాతీయ మహిళా సాధికారిత విధానము అని చెప్పేసి ఉంటుంది. నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ 2001లో చేశారు. సో ఆ పాలసీ గురించి మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. సో ఆ రకంగా మనకు విద్యా విధానానికి సంబంధించినటువంటిది, అదేవిధంగా డిజేబుల్ పర్సన్కి సంబంధించినటువంటి ఒక యాక్ట్ అనేటువంటిది వచ్చింది 2016లో. మనకు డిజేబుల్ పర్సన్కి సంబంధించి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? సో అలా ప్రతి దానికి సంబంధించి సొసైటీకి ఉన్నటువంటి మీ సిలబస్లో ప్రతి దానిలో కూడా మనకు యాక్ట్స్ కానీ పాలసీస్ కానీ మరియు కరెంట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ యాడ్ చేసి మీకు పూర్తి స్థాయిలో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడే విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ 150 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ చొప్పున 150 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరియు దానికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్తో పాటుగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు ఆ నాలెడ్జ్ అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు నవంబర్ 1 నుంచి మన తెలంగాణ ఈ పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ అనేటువంటిది మన అశోక ఆన్లైన్ అకాడమీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో నవంబర్ 1 నుంచి ఈ కోర్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ అనేటువంటిది 3 సబ్జెక్టులు కూడా నేనే డీల్ చేస్తాను. 150 మార్కులకు కావలసినటువంటి పూర్తి ఇన్పుట్స్ అనేటువంటిది మీకు అందిస్తాను. మీకు కరెంట్ ఇష్యూస్ గురించి మీకు బాగా తెలుసు. నరేష్ సార్ ఎప్పుడు కూడా కరెంట్ ఇష్యూస్ అనేటువంటివి అప్డేట్ చేయడంలో ముందుంటారు అనేటువంటిది అభ్యర్థులందరికీ తెలుసు. కాబట్టి కంటెంట్ కాన్సెప్ట్తో పాటు కరెంట్ ఇష్యూస్ను కూడా కలిపి 3 సబ్జెక్టులను పూర్తి స్థాయిలో మీకు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో అందరూ కూడా సో డెమోకు వీలవుతే డెమో మన
అక్టోబర్ 26th డెమోకు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. నవంబర్ 1 నుంచి మాత్రం ఈ కోర్స్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఈ కోర్సు స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మళ్ళీ మనం ఎక్కువ ప్రొలాంగ్ అనేటువంటిది ఉండదు. నవంబర్ 1 నుండి స్టార్ట్ అయింది అంటే ఒక 3 months లోపే కంప్లీట్ అయ్యేటువంటిది ఉంటుంది. ఈ 3 months లోపు సార్ చెప్పినట్టుగా మీకు క్లాసులతో పాటుగా మెటీరియల్ అనేటువంటిది కూడా అందించడం జరుగుతుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్లు అనేటువంటిది ఉంటాయి. ఇంతకంటే మించినటువంటి సబ్జెక్ట్ మీకు ఏం కావాలి? కాబట్టి రిజల్ట్ గురించి ఎదురు చూస్తూ సమయం వృధా చేసుకోకండి. కాబట్టి వెంటనే మీరు డెమో రోజు అటెండ్ అయ్యి మీ యొక్క అభ్యంతరాలు కానీ డౌట్స్ కానీ ఏమున్నా కూడా ఆ రోజు ఫ్యాకల్టీస్ అందుబాటులో ఉంటారు. డైరెక్టర్ సార్తో పాటు మీరు నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మెయిన్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ నేను చెప్తున్నాను, ప్రిలిమ్స్ లాగా కాకుండా మీరు ఫుల్ టైం వర్క్ చేయడానికి, ఫుల్ టైం కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. పార్ట్ టైం జాబ్ చేస్తూ దీన్ని రోజుకో కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేస్తాను అనే దానికంటే పూర్తిగా ఇక ఒక 3 నెలల్లో 4 నెలల్లో పూర్తి స్థాయిలో ఈ మెయిన్స్ మీద మీరు మెయిన్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. గ్రూప్ 1 స్థాయి పోస్టులు అనేటువంటివి మళ్ళీ రాదు. 11 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని, ముఖ్యంగా మహిళా అభ్యర్థులు మీకు ఎక్కువ పోస్టులకు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించండి. అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి సక్సెస్ఫుల్గా మీరు మెయిన్స్ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మనకు అద్భుతమైన ఫ్యాకల్టీ, సివిల్స్ రాసిన అనుభవం, రాసిన ప్రతిసారి మెయిన్స్ రాశారు. కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల సివిల్స్ గెయిన్ చేయలేకపోయారు. కానీ రాసిన ప్రతిసారి ఫిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కూడా క్లియర్ చేసినటువంటి వ్యక్తి మన ముందున్నారు. ఆయన అవినాష్ సార్. ఏజ్ చిన్నదే కానీ అనుభవం పెద్దది. ఎందుకంటే సివిల్స్ ప్యాటర్న్ ఏంది, మొన్న వచ్చినట్టు ఎగ్జాము ఫిలిమ్స్ కనుక చూస్తే మనకు కంప్లీట్ సివిల్స్ ప్యాటర్న్లోనే వచ్చింది. ఆ నేపథ్యంలో మనం కొంత సివిల్స్ రాసినటువంటి వ్యక్తులను కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకుంటున్నాం. దానిలో అవినాష్ సార్ మన దగ్గర ఎస్ఎన్టీ కూడా టీచ్ చేశాడు, జాగ్రఫీ టీచ్ చేయగలుగుతాడు, ఎన్విరాన్మెంట్ టీచ్ చేయగలుగుతాడు, కరెంట్ అఫైర్స్ టీచ్ చేయగలుగుతాడు. ఎన్ని సబ్జెక్టులపైన అవగాహన ఉన్నటువంటి అవినాష్ సార్ మనకి బ్యాక్ బోన్గా, అశోక్ ఆన్లైన్ అకాడమీకి ఒక బ్యాక్ బోన్గా నిలబడ్డ వ్యక్తి అవినాష్ సార్. ఇప్పుడు ఆ సార్ ఆధ్వర్యంలో నేను ఇద్దరం కలిసి ఫ్యాకల్టీ యొక్క సహకారం తీసుకొని ఈ ఎగ్జామ్ ఓరియంటేషన్ అనేది అద్భుతంగా నిర్వహించబోతున్నాం. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటేషన్ ఎలా ఉండబోతుంది నేపథ్యంలో మనకి ఇప్పుడు కొంత అవగాహన కల్పిస్తారు. రేపటి సంధి ఈ అవగాహన క్లాసెస్ మీ ఇద్దరం కలిసి చాలా క్లాసెస్ మీకు అందజేస్తాం. కాబట్టి గ్రూప్ 1 ఈజీనా టఫా అంటే ఈజీనే, టఫ్ కంటే ఈజీనే, ఈజీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫిలిమ్స్లో మొత్తం సిలబస్ చదవాలా, గ్రూప్ 2లో చెత్త చెదారం అన్నీ చదవాలా. కానీ గ్రూప్ 1 అలా కాదు. 50% ఆఫ్ నాలెడ్జ్తో 100% సక్సెస్ అయ్యేటటువంటి ఒక అంశం ఏంటంటే గ్రూప్ 1. ఆ గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటేషన్ గురించి మనకిప్పుడు అవినాష్ సార్ ఒక 10 నిమిషాలు మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తారు. వినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అశోక్ సార్. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ స్టూడెంట్స్. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. సార్ ఆల్రెడీ చెప్పారు, మనకిప్పుడు టీఎస్పీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. నా అబ్జర్వేషన్ ప్రకారం, నేను ఆల్రెడీ మీకు పాత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పిన, ఇప్పటి వరకు గ్రూప్ 1 మన స్టేట్లో జరగలేదు. ఎలా ఉంటుంది స్టాండర్డ్ ప్రిలిమ్స్ పేపర్ అనేది కూడా ఎవరు కూడా గెస్ చేయలేరు. ఖచ్చితంగా టఫ్ ఉండొచ్చు అనేది ఒక మాట అయితే మీకు చాలా వీడియోస్లో కూడా నేను చెప్పిన, అట్లనే మనకు టఫ్ వచ్చింది. నేను ఆ పేపర్ని టఫ్ అన్నాను, ప్రిలిమ్స్ పేపర్ని. కాకపోతే ఇట్ ఈస్ అ లెంతియెస్ట్ పేపర్, చాలా పెద్ద పేపర్. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ ఒక కామన్ పాయింట్ మనకు తెలిసింది ఏంటంటే, టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ద్వారా మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అని ఒక హింట్ ఇచ్చింది, అలా డౌట్ లేదు. సో ఆ హింట్ ప్రకారం ఏంటంటే, మనకు టీఎస్పీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ కంపల్సరీ అబోవ్ మీడియం ఓకే టు హై డిఫికల్టీ ఉండబోతుంది. ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్న కొన్ని పాయింట్స్, టీఎస్పీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ ఇది ఖచ్చితంగా మనకు డిఫికల్టీ లెవెల్ ఉండబోతుంది, నో డౌట్ అబౌట్ దట్. అంటే నేను మిమ్మల్ని ఏం భయపడియట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఖచ్చితంగా ఎగ్జామ్ డిఫికల్టీ ఉంటుంది. అయినా కూడా ఇట్ ఈస్ ఈజీ టు క్రాక్ ది మెయిన్స్, యూ కెన్ క్రాక్ ఇట్.
provided you practice more than 1500 questions in the written format. ఖచ్చితంగా ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉండబోతుంది. మీరు ఒక 1500 క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మీరు కనుక ఆ పని చేయగలిగితే యూ విల్ బీ ఇన్ ద ఫైనల్ లిస్ట్. కంపల్సరీ చూడండి, అలా మాత్రం డౌట్ లేదు. అందుకే ఇక్కడ అశోక్ సార్ ఆల్రెడీ మనకు వీడియోలో క్లియర్గా చెప్పారు. టెస్ట్ సిరీస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే, అందులో ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంటే మీరు క్వశ్చన్స్ మేము ఆల్రెడీ మీకు అప్లోడ్ చేస్తాం, దాన్ని బట్టి క్వశ్చన్స్ బట్టి మీ యొక్క వీలుని బట్టి మీ యొక్క టైంని బట్టి తొందరపడకుండా ప్రశాంతంగా ఫస్ట్ ఒక్కొక్క క్వశ్చన్కి 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టినా కూడా మొత్తానికైతే ఫైనల్గా క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసి మనకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మేము వాటిని కరెక్షన్ చేసి మళ్ళీ మీకు తిరిగి మీకు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏమేమి మిస్టేక్స్, ఏ ఏరియాలో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, హ్యాండ్ రైటింగా, అనలిటికల్ స్కిల్సా, ఏంటి అనేది మీకు క్లియర్గా డీటెయిల్గా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సార్ అన్నట్టు మనం అదొక టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మనకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళను. ఓకే, సో దాని గురించి ఆల్రెడీ సార్ చెప్పారు డీటెయిల్. ఒకసారి వీడియో వెనకాల మీరు చూడండి క్లియర్గా. ఓకే, నేను చెప్పదలుచుకున్నది ఒకటే, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ. సార్ చెప్పినట్టు కట్ ఆఫ్స్ ఏవైతే ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ఎవరెవరు కట్ ఆఫ్ క్లియర్ చేయగలుగుతారు అనేది వాళ్ళందరూ కూడా మీరు స్టార్ట్ చేసేయండి. రైటింగ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేసేయండి. నేను చెప్పదలుచుకున్నది ఒకటి, డిఫికల్టీ ఉంటుంది కానీ క్రాక్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఇఫ్ యూ ప్రాక్టీస్ మోర్ దెన్ 1500 క్వశ్చన్స్. నా దృష్టిలోనండి, ఓకే, ఈ కొన్ని పాయింట్స్ చూడండి. దెర్ ఈజ్ ఎ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి దెర్ ఈజ్ ఎ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అండి. మీరు ఆన్సర్ రైటింగ్ ఖచ్చితంగా సైంటిఫిక్ మెథడ్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆర్ గెటింగ్ ద థింగ్స్. ఏంటి సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అంటే అందరు ఏం చెప్తారు, ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కన్క్లూజన్ ఉండాలి. ఓకే, బట్ ఇంకా దానికన్నా కొంచెం ఎక్కువనే ఉండాలి. ఇంట్రడక్షన్ మీరు ఎలా చేయాలి? ఇంట్రడక్షన్ ఆన్సర్ రైటింగ్లో ఒక సింపుల్ డెఫినేషన్ ద్వారా కావచ్చు, మేబీ ఆ అంశానికి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ ద్వారా కావచ్చు, లేదా ఆ అంశానికి సంబంధించిన ఒక ఇష్యూని లేదా ఒక కరెంట్ ఈవెంట్ని ప్రస్తావిస్తూ దాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఆ యొక్క క్వశ్చన్ని. సెకండ్, ఇంట్రడక్షన్ తర్వాత ఆబ్వియస్లీ దీన్ని మనం ఒక 2 లైన్లుగా మనం దీన్ని ఫినిష్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి బాడీ. ఇందులో మనం డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని క్లియర్గా అడ్రస్ చేస్తాం, ఇది అందరికీ మనకు తెలుసు, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. అండ్ ఫైనలీ మనకు కన్క్లూజన్, ఇది కూడా అందరికి తెలుసు, దిస్ షుడ్ బి పాజిటివ్. ఈ కన్క్లూజన్ కూడా మనం ఒక 2 లైన్స్లో పాజిటివ్గా, ఫ్యూచరిస్టిక్గా, ఇంకా కొన్ని రికమెండేషన్స్ యాడ్ చేస్తూ ఇంకేం చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ యొక్క అంశం పైన కానీ, లేదా ఈ యొక్క పాలసీ పైన కానీ, ఈ యొక్క చట్టం పైన కానీ అని మనం క్లియర్గా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అనేది మీకు ఒక్క రోజులోనో లేదా ఒక నెలలోనో వచ్చేది కాదు. సడన్గా నేను అక్కడ ఎగ్జామ్కి వెళ్ళి అక్కడ కూర్చొని రాస్తా అంటే కూడా కుదరదు. ఓకే, మనకున్న టైంలో మొత్తం పేపర్ కంప్లీట్ క్వశ్చన్స్ మీరు ఈ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్లో కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ట్రస్ట్ మీ, మీరు ఫైనల్ లిస్ట్లో ఉంటారు, నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు క్లియర్ ద ప్రిలిమ్స్ అండ్ అపియరింగ్ ఇన్ ద మెయిన్స్. బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్, ఓకే, నా యొక్క విన్నపం ఏంటంటే మీరు ఆన్సర్ రైటింగ్ ఎలా పడితే అలా రాయడానికి ఉండదు. అదొక ప్రొఫెషనల్ ఎగ్జామ్. గ్రూప్ 1 ఎగ్జామ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఎగ్జామ్, అదొక ప్రొఫెషనల్ ఎగ్జామ్. ఓకే, మీరు దాన్ని ఖచ్చితంగా చాలా సున్నితంగా, చాలా పద్ధతిగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా మీరు ఎలా చేయాలి? విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్. ఓకే, చాలా తక్కువ టైంలో కంప్లీట్ పేపర్ని మొత్తం అంశాలు, మొత్తం డెఫినేషన్స్, ఫ్యాక్ట్స్, ఇష్యూస్, అందులో ఉన్న కరెంట్ అఫైర్స్, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్, ఎవ్రీథింగ్ మీరు రాయాలి అంటే మీకు హెల్ప్ చేసే ఒకే ఒక్క సాధనం ఏంది అంటే ప్రాక్టీస్. ఇంకేం లేదు, ప్రాక్టీస్ అంతే, ఇంకా వేరే దారి లేదు. మళ్ళీ ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఏది పడితే అది చేయకూడదు. దే షుడ్ బి ఎ డైరెక్షన్. నీ టైం వేస్ట్ కావద్దు, నీ ఎనర్జీ వేస్ట్ కావద్దు. ఓకే, దే షుడ్ బి ఎ డైరెక్షన్ టు ఇట్. అండ్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసేది ఏదో సింపుల్ క్వశ్చన్స్ ఉండొద్దు. ఓకే, ఏదో ఆ డెఫినేషన్ ఆఫ్ ఇది, ఓకే, సింపుల్ 1 లైన్ క్వశ్చన్స్ ఈజీగా ఉండొద్దు. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కంపల్సరీ క్వశ్చన్స్ అన్నీ కూడా నీ యొక్క మెదడుకు పదను పెట్టే క్వశ్చన్సే టీఎస్పీఎస్సీ రేపు మెయిన్స్లో అడగబోతుంది. ఓకే, ఏదో నువ్వు క్వశ్చన్ చదివినవు,
అందులో 1-2 కీవర్డ్స్ కనబడ్డాయి, దాని నుంచి నేను ఆన్సర్ రాస్తా, అట్లా కాదు. క్వశ్చన్స్ బ్రాడ్గా ఉంటాయి, ఒక్క క్వశ్చన్ ఉండదు, ఒక్కో క్వశ్చన్లో మల్టిపుల్ క్వశ్చన్స్ని మల్టిపుల్ అంశాలని మీరు టచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మరి అదంతా చేయాలి అంటే ఖచ్చితంగా నీ ప్రాక్టీస్కో డైరెక్షన్ ఉండాలి. ఆ డైరెక్షన్ ప్రొవైడ్ చేసేదే టెస్ట్ సిరీస్, నో డౌట్ అబౌట్ దట్. మళ్ళీ ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది? ఓకే, సార్ ఇంతకుముందు మీకు క్లియర్గా టెస్ట్ సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. యాజ్ ఏ యూపీఎస్సీ ఓకే మెయిన్స్ రాసిన వ్యక్తిగా, 4 సార్లు మెయిన్స్ రాసిన వ్యక్తిగా, ఓకే ఇంటర్వ్యూ అటెండ్ అయిన వ్యక్తిగా నేను క్లియర్గా మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఆల్రెడీ చూసాను. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ నేను కూడా కంట్రిబ్యూట్ చేశాను. ఎస్ఎన్టీ కానీ, జాగ్రఫీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ ఇలాంటివి కంట్రిబ్యూట్ చేశాను. మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ మేము యూపీఎస్సీ క్వశ్చన్స్ లేదా ఇంకా హై స్టాండర్డ్ క్వశ్చన్స్, అఫ్కోర్స్ మనకు ఉన్న హై స్టాండర్డ్ క్వశ్చన్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్, మనకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పేపర్ 2 నుంచి వెళ్ళి ఆ తీసుకున్న క్వశ్చన్స్, ఎగ్జాక్ట్లీ అవి కాకుండా ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్. ఓకే, దెన్ ఎకానమీ, దెన్ ఎస్ఎన్టీ, ఇంకా రకరకాల, పాలిటీ అయితే యూపీఎస్సీ ఓకే పేపర్ 2 నుంచి, జాగ్రఫీ అయితే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 1 నుంచి తీసుకోవడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్కి ఖచ్చితంగా ఒక డైరెక్షన్ అనేది ఉండాలి. ఆ డైరెక్షన్ ప్రొవైడ్ చేసేది ఏంటంటే స్టాండర్డ్ టెస్ట్ సిరీస్. ఎందుకు ఆ పదం యూజ్ చేస్తున్నా అంటే ఏదో సింపుల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేది ఏముండదు. అందుకే మేము ఏం చేసినామంటే టెస్ట్ సిరీస్ని ఎలా డిజైన్ చేసినామంటే 5 స్టేజెస్. ఓకే, 50 క్వశ్చన్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్లో మీకు సింపుల్ అండ్ మోడరేట్ క్వశ్చన్స్, ఇవన్నీ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి కోసం సింపుల్ క్వశ్చన్స్ ఇస్తాం. సెకండ్ 10 క్వశ్చన్స్, మేము ఇచ్చే 10 క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్ వైజ్ సార్ అన్నట్టు 50 క్వశ్చన్స్లో 5 భాగాలుగా డివైడ్ చేసినాం. ఫస్ట్ ఈజీ, తర్వాత ఓకే లిటిల్ బిట్ ఓకే మీడియం ఓకే మోడరేట్ క్వశ్చన్స్, దెన్ మోర్ దెన్ ది మోడరేట్, దెన్ ఫైనల్ 4th and 5th రౌండ్లో మాత్రం కంపల్సరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రాండ్ టెస్ట్లో ఓకే ఓవరాల్గా మీరు ఆ టైంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా మిక్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీ, మీడియం అండ్ డిఫికల్టీ విధంగా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, గెటింగ్ ద థింగ్స్ హియర్. అండ్ కంపల్సరీ ఈ టెస్ట్ సిరీస్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ తర్వాత మనకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ మీకు ఇచ్చినప్పుడు అందులో మినిమం ఒక 20 క్వశ్చన్స్, 10 to 20 క్వశ్చన్స్ ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారు, ఇక్కడ బోర్డ్ పైన రాస్తారు. నో డౌట్ అబౌట్ దట్, అది చేస్తాం అందరం కూడా. ఇప్పుడు నేను ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను, 50 క్వశ్చన్స్ ఇచ్చాను, అందులో 50లో 20 నేను ఇక్కడ బోర్డ్ పైన ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఆ ఎక్స్ప్లెనేషన్లోనే నేను ఆ 20 క్వశ్చన్స్లో ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ అండ్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్, హౌ టు స్టార్ట్ అన్ ఇంట్రడక్షన్, ఓకే హౌ టు కన్క్లూడ్ ఏ ఆన్సర్, ఓకే ఆ ఇంట్రడక్షన్లో హౌ టు కలెక్ట్ ద ఫ్యాక్ట్స్, దానికి సంబంధించిన అంశాలపైన ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి, అథెంటిక్ సోర్సెస్ ఏంటి, అవంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేనే కాదు, వేరే ఫ్యాకల్టీ, అశోక్ సార్, ఇక పాలిటీ నరేష్ సార్, శ్రావణ్ సార్, వీళ్ళందరూ కూడా ఆయా సబ్జెక్ట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వాళ్ళు అక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో నేను చెప్పదలుచుకుంది ఒకటి, ఇక్కడ మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. టెస్ట్ సిరీస్ ది బెస్ట్ టెస్ట్ సిరీస్ ఉండబోతుంది. ఓకే, మీరు మళ్ళీ మీకు ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, మీ పేపర్స్ కరెక్షన్ చేయడం, మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఆ తర్వాత ఇచ్చిన క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ వరకు ఫ్యాకల్టీ డిస్కస్ చేయడం. అండ్ ఫైనల్ వచ్చేసరికి మీకు ది బెస్ట్ పేపర్స్ ఏమున్నాయి, ది బెస్ట్ ఆన్సర్స్ ఏమున్నాయి అవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ మీకు, అంటే ఇప్పుడు ఒకసారి టెస్ట్ పెట్టినప్పుడు ఒక 100 స్టూడెంట్స్ రాస్తే వాళ్ళు ఒక 2-3 ది బెస్ట్ ఆన్సర్స్ రాస్తారు. ఆ బెస్ట్ ఆన్సర్స్ను కూడా మీతో షేర్ చేసుకోవడం, ఇంకా వాటిని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఐ వాంట్ టు టెల్ రిలేటెడ్ టు ది టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడడం. ఓకే, ఇది చెప్పదలుచుకున్నాను. సో ఇది ఒక మంచి అవకాశం. ఓకే, అశోక్ సార్ ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం మీరు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓవరాల్గానైతే నేను చెప్పదలుచుకున్నది ఒకటే, టెస్ట్ సిరీస్ ఓకే మంచి స్టాండర్డ్లో ఉండబోతుంది, టీఎస్పీఎస్సీ స్టాండర్డ్లో ఉండబోతుంది, అంటే హై స్టాండర్డ్లో ఉండబోతుంది. మీరు ఓకే మీకు స్లోగా ట్రైనింగ్, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్, ఫస్ట్ 10 క్వశ్చన్స్, దెన్ ఇంకా కొంచెం మోడరేట్ క్వశ్చన్స్, దెన్ థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి థర్డ్ ఫేజ్లో మనకు 10 క్వశ్చన్స్ డిఫికల్ట్ క్వశ్చన్స్, తర్వాత 4th, 5th కూడా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఇక్కడ టెస్ట్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకు ఓకే ది బెస్ట్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి ఫస్ట్ థింగ్, సెకండ్ కంప్లీట్ పేపర్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, అది కూడా ది బెస్ట్ స్టాండర్డ్స్తోని. ఓకే, ఆర్ గెటింగ్ ద థింగ్స్, అది ట్రైనింగ్ కోసమే ఈ యొక్క టెస్ట్ సిరీస్. సో మీకు చెప్పింది ఇదే, నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ కొంత డిఫికల్టీ ఉంటుంది, ఆల్రెడీ టీఎస్పీఎస్సీ మనకు ప్రిలిమ్స్ పేపర్లోనే చెప్పింది, కానీ డిఫికల్టీ ఉన్నా కూడా క్రాక్ చేయొచ్చు.
provided if you practice more than 1500 questions, definitely you will clear the mains. మళ్ళీ ఈ ప్రాక్టీస్ ఎట్లా పడితే అట్లా ఉండొద్దు, ఏదో క్వశ్చన్ తీసుకొని రాసినామా అట్లా కాదు. ఆ ప్రాక్టీస్కి ఒక డైరెక్షన్ ఉండాలి. ఆ డైరెక్షన్ ప్రొవైడ్ చేసేదే స్టాండర్డ్ టెస్ట్ సిరీస్. మళ్ళీ ఇక్కడ కూడా మేము ఏం చేస్తున్నామంటే ఏదో క్వశ్చన్స్ ఆడ ఇచ్చి పడేయడం అట్లా కాదు. ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఈజీ, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. తర్వాత మీడియం, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ 10 క్వశ్చన్స్ డిఫికల్టీ క్వశ్చన్స్, ఆ తర్వాత 4 and 5 అగైన్ డిఫికల్టీ. ఇట్లా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని స్లోగా టెస్ట్ సిరీస్లోకి తీసుకెళ్ళడం, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం, ఫ్యాకల్టీతోని ఓకే ఆన్లైన్లో లైవ్లో బోర్డ్ పైన డిస్కస్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. సార్ ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ 300 మార్క్స్ సార్ దగ్గరనే ఉన్నాయి. ఓకే, అవుట్ ఆఫ్ 900 మార్క్స్. నేను ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్, ఇండియన్ జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంకా వేరే నరేష్ సార్ మనకు పాలిటిక్ గవర్నెన్స్ అండ్ సొసైటీ, శ్రవణ్ సార్ కూడా క్వశ్చన్స్ సొసైటీ నుంచి, అట్లనే ఎకానమీ సంబంధించి రమేష్ సార్, ఉబ్బు రమేష్ సార్, వీళ్ళందరూ, చౌటీ సార్, ఓకే వీళ్ళందరూ కూడా. సో మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్పర్ట్స్ నుంచి క్వశ్చన్స్ని కలెక్ట్ చేసుకొని ది బెస్ట్గా టెస్ట్ సిరీస్ని ఫార్ములేట్ చేసి, ఆ టెస్ట్ సిరీస్ కూడా స్టెప్ బై స్టెప్ ఈజీ, మీడియం, డిఫికల్టీగా ఫార్ములేట్ చేసి స్లోగా మీకు రైటింగ్ ప్రాక్టీస్ అనేది అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే, సో నేను ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్, మీకు కొంత ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు, మెయిన్స్కి వెళ్తారు అనిపిస్తే సార్ ఆల్రెడీ మనకు వీడియో చేశారు, కట్ ఆఫ్ వీడియోస్, మీరు స్టార్ట్ చేసేయండి ప్రిపరేషన్. ఇంకా వేస్ట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేయండి. కానీ దానికి ఒక డైరెక్షన్ ఉండాలి. ఏది పడుతుంది రాయడం అట్లా కాకుండా కరెక్ట్గా అన్ని టాపిక్స్ కవర్ అవుతూ, అన్ని ఏరియాస్ని టచ్ చేస్తూ, అన్ని పేపర్స్ని కంప్లీట్గా కవర్ చేస్తూ ఓకే టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ ఈజీ, దెన్ మీడియం, దెన్ డిఫికల్టీ క్వశ్చన్స్, ఇట్లా కూడా మేము కేటగరైజ్ చేసుకొని మీకు టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతుంది. నేను ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ని ఆస్పిరెంట్స్ యూజ్ చేసుకుంటారో ఖచ్చితంగా నేను రాసిస్తా, వాళ్ళు ఫైనల్ లిస్ట్లో ఉంటారు. ఎందుకంటే మేము అట్లా తయారు చేస్తున్నాం. వై? బికాజ్ వీఆర్ మేకింగ్ ద క్వశ్చన్ పేపర్ లైక్ దట్, పూలింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ అండ్ ఆల్సో టేకింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ యూపీఎస్సీ అండ్ ఆల్సో అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ పేపర్స్ నుంచి కూడా ఆల్రెడీ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి పెట్టాం. ఓకే, అలా అనమాట. ఈ అశోక్ సార్ అంటే మనకు తెలుసు ఇక మొత్తం హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ కల్చర్ కానీ అశోక్ సార్ దగ్గర వినాల్సిందే. ఈవెన్ నేనైనా కూడా వినాల్సిందే, అలా వేరే దారి లేదు మనకు. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఇక్కడ మనకి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, యూజ్ చేసుకోండి, సింపుల్. ఓకే, సో నేను చెప్తా, నా అనుభవం చెప్తా. నాకు సరిగా ఎక్స్పర్ట్ మంచి గైడెన్స్ లేక ప్రతిసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసేది, కానీ మెయిన్స్లో ఏదో ఒకటి మిస్ అయ్యేది. కొన్నిసార్లు ఫ్యాక్ట్స్ రాయకపోవడం, కొన్నిసార్లు అనాలిసిస్ సరిగా చేయకపోవడం, కొన్నిసార్లు ఇదేమంటారు మన హ్యాండ్ రైటింగ్ సరిగా లేకపోవడం, ఓకే, లేదా కొన్నిసార్లు మొత్తం పేపర్ని కంప్లీట్ చేయలేకపోవడం, కొన్నిసార్లు డిఫికల్ట్ ఏదో ఈజీ మోడరేట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళి నేను చేసిన అన్న కాన్ఫిడెన్స్తో పోవడం, అక్కడ వెళ్ళిన తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ రావడం, వాటిని నేను సరిగా అడ్రస్ చేయలేకపోవడం, ఇవన్నీ జరిగినాయి. అందుకే ఏంటంటే ఇప్పటి నుంచే ఈ మిస్టేక్స్ లేకుండా ఈ ఎక్స్పీరియన్స్తోని ఈజీ, మీడియం, difficulty level questions, more questions practice, and practicing the questions in a scientific manner with good direction and standard test series. Of course expert faculty will be there, they will be writing, వాళ్ళు కూడా మనకు ఆన్సర్ ఎలా రాయాలి అనేది మినిమం. సార్ అయితే నేనైతే 20 అంటున్నా, సార్ ఒక వాళ్ళ వీల్ని బట్టి, ఎందుకంటే వాళ్ళందరూ వెరీ డిఫికల్ట్ టు గెట్, అండ్ 15 to 20 క్వశ్చన్స్ వాళ్ళు ఖచ్చితంగా మనకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఓవరాల్ మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ది మెయిన్స్ అండ్ ఇన్ ద ఫైనల్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ 1 మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.